సమరం హెల్త్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం సంగీతం సామర్థ్యం అనే అంశం గురించి తెలుసుకుందాం. ఢిల్లీకి చెందిన మౌలానా ఆజాద్ మెడికల్ కాలేజ్, లోక్ నాయక్ హాస్పిటల్ చేపట్టిన అధ్యయనంలో సర్జరీ సమయంలో సంగీతాన్ని వినిపించడం ద్వారా రోగి కోలుకునే వేగం పెరుగుతుందని స్పష్టమైంది. సాధారణ అనస్థీషియా సమయంలో రోగికి సంగీతాన్ని వినిపించడం ద్వారా ఔషధ అవసరతను గణనీయంగా తగ్గించవచ్చని, అలాగే రోగి కోలుకునే సమయాన్ని కుదించవచ్చని ఈ అధ్యయనంలో తేలింది. సర్జరీ సమయంలో రోగికి అనస్థీషియా ఇవ్వడం సర్వసాధారణం అయితే, ఆధునిక అనస్థీషియాలో రోగికి నొప్పి తెలియకుండా నిద్రమత్తులో ఉంచడం కోసం 5 నుంచి 6 రకాల మిశ్రమ ఔషధాలను ఉపయోగిస్తూ ఉంటారు. మరీ ముఖ్యంగా గాల్ బ్లాడర్ను తొలగించే లాప్రోస్కోపిక్ సర్జరీలో పొత్తికడుపు గోడల్లోని నాడులను మొద్దుబార్చే ఇంజెక్షన్లను ఇవ్వడం జరుగుతుంది. కొన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ సర్జరీ సమయంలో శరీరం స్పందిస్తూ గుండె వేగం, రక్తపోటు పెరగడం లాంటి మార్పులు చోటు చేసుకుంటూనే ఉంటాయి. ఈ లక్షణాలను అదుపు చేయడానికి సంగీత చికిత్స తోడ్పడుతున్నట్లు వైద్యులు నిర్ధారించారు. ఇందుకోసం పరిశోధకులు 20 నుంచి 45 ఏళ్ల రోగులను 2 జట్లుగా విభజించి 2 జట్లకు శస్త్రచికిత్స సమయంలో వాంతులను నివారించడం కోసం, మత్తును అందించడం కోసం ఔషధాలను ఇవ్వడంతో పాటు ఫెంటనిల్ అనే నొప్పిని నివారించే ఔషధం, ప్రొపోఫాల్ అనే హిప్నాటిక్ ఔషధాన్ని కూడా రోగులకు అందించారు. 2 జట్లలో ఒక జట్టుకు అదనంగా హెడ్ఫోన్లతో మురళి లేదా పియానో సంగీతాన్ని వినిపించినప్పుడు ఈ జట్టుకు తక్కువ మోతాదు ప్రొపోఫాల్, ఫెంటనిల్లు అవసరమయ్యాయి. అలాగే వీరిలో సర్జరీ తదనంతరం కోలుకునే వేగం కూడా ఎక్కువగా ఉండడం, ఒత్తిడి హార్మోన్ల మోతాదులు తక్కువగా ఉండడం, సర్జరీ సమయంలో రక్తపోటు అదుపులో ఉండడం లాంటి ప్రయోజనాలను కూడా వైద్యులు గమనించడం జరిగింది. ఈరోజు మనం సంగీతం సామర్థ్యం అనే అంశం గురించి తెలుసుకున్నాం కదా. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం హెల్త్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.